ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి ధ్యానము కొరకే నెహెమ్యా గ్రంథము నుండి మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చేయుటలో ఒక ప్రత్యేకత, ఒక ఉద్దేశము అనేది ఉంటుంది. ఉపవాస ప్రార్థన మన భక్తి జీవితానికి ముఖ్యమైనదని మనం నేర్చుకుంటున్నాం. ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టమైనది ఎలా అనేది కూడా, అంటే ఎట్టి ఉపవాసం ఆయనకి ఇష్టమైనది, అలా ఉపవాస ప్రార్థన ఎట్టి ఫలాలు మనం చూడగలుగుతాం అనేది. అలాగే ఉపవాసము చేయుటలో ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనేక ప్రశ్నలు మనం ఇంతకుముందు ఎన్నోసార్లు విన్నాం. అయితే ఇక్కడ ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం, ఉపవాస ప్రార్థన ద్వారా కలిగే అనుభవం మనం గమనించినట్లయితే ఇక నెహెమ్యా భక్తుని జీవితంలో ఒక అనుభవం కనబడుతుంది. ఏమంటున్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అన్నాడు. అంటే ఈ ఉపవాసానికి కారణం ఏమిటంటే, పైన కొన్ని మాటలు విన్నాడు. యెరూషలేము పట్టణము గురించి విన్నటువంటి మాటలు ఆయనకు దుఃఖాన్ని కలుగజేసి ఉపవాస ప్రార్థనలు నడిపించాయి. చూడండి 3వ వచనం, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాటలు విన్నప్పుడు, కాబట్టి ఉపవాసం ఉండడానికి ఏ మాటలు అంటే ప్రేరేపించాయి, ఏ మాటలను బట్టి ఆ వేదనతో దుఃఖంతో దేవుని ముందుకు వచ్చాడు నెహెమ్యా భక్తుని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఉపవాసం ఉండటం అంటే ఏదో ఆనవాయితీగానో, ఏదో అలవాటుగానో, పారంపర్య ఆచారం అని కాదు. ఉపవాసము అనేది ఒక ప్రత్యేకమైన కారణము. అలాగే ఉపవాసం చేయటానికి కొన్ని కార్యాలు కూడా మనల్ని ప్రేరేపిస్తాయి. దేవుని కార్యం జరగాలని ఒక ఆశ. అలాగే మరొక మాట మీకు తెలియజేస్తాను. దానియేలు భక్తుని జీవితంలో కూడా ఉపవాసం ఉండడానికి కారణము మనం గమనించినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో చూడండి 3వ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని నా మనసును నిబ్బరం చేసుకుంటుని. ఎందుకు ఉపవాసం ఉండటాన్ని నిబ్బరం చేసుకున్నాడంటే, 2వ వచనం చూడండి, అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరం సంపూర్తి అవుచున్నవని గ్రంథం వలన గ్రహించి తిని. అసలు యెరూషలేము ఎందుకు ఈ 70 సంవత్సరాలు పాడుగా ఉండటం అనే విషయాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నప్పుడు కన్నీటితో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలని మనసు నిబ్బరం చేసుకున్నాడు. అంటే ఉపవాస ప్రార్థన చేయటానికి ఇక్కడ దానియేలుకున్న కారణం ఏంటి, అలాగే ఇక్కడ నెహెమ్యాకున్న కారణం ఏంటి, దేవుని కార్యము గురించి. యెరూషలేము అక్కడ పాడైందనే విషయం వినగానే దుఃఖముతో దేవుని ముందుకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఆయన సన్నిధిలో. ఇక్కడ యెరూషలేము 70 సంవత్సరాలు పాడుకుండవలసిన విషయాన్ని గ్రంథం ద్వారా తెలుసుకున్నప్పుడు దుఃఖముతో దేవుని ముందుకు ప్రార్థన అంటే ఉపవాసం ఉండి చేయాలని మనసు నిబ్బరం చేసుకుంటున్నాడు దానియేలు భక్తుడు. గమనించండి, ఈరోజు మనం ఉపవాసాలు ఉంటున్నాం. దేని కొరకు ఉంటున్నాం, దీని ప్రత్యేకత ఏంటి, ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఏ విషయాల కోసం చేస్తున్నాం అని ఒక ప్రత్యేకమైన అనుభవంలోని మనం చేయగలిగితే అటు ఉపవాసము దేవుని కార్యాలు జరుగుట కారణమవుతుంది. నెహెమ్యా ఎటువంటి కార్యాలు జరిగించాడో తర్వాత మనం అందులో చూడగలుగుతాం. అలాగే దానియేలు భక్తుడు ఎలా గ్రహించి దేవుని కొరకు ముందుకు సాగడో తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఉపవాస ప్రార్థన చేయటంలో మనకంటూ ఒక ప్రేరేపణ దేవుడు కలిగించాలి. అలాగే మనలో కూడా అట్టి మనసు నిబ్రత చేసుకోవాలి, ఆ ప్రేరేపణ పుట్టాలి. దేవుని సన్నిధిలో ఎదుగుట కొరకు, ఆత్మలో బలపడట కొరకు, దేవుని కార్యం జరుగుట కొరకు నేను ఉపవాసం ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డలారా, మరి సార్వత్రిక సంఘములో ఉన్న అనేకమైనటువంటి బోధలు మరి రకరకాల బోధలు మరి సంఘాన్ని గలిబిలి చేస్తున్నాయి. మరి ఆ గలిబిలంతా పోయి సంఘం సత్యంలో ప్రతిష్ఠింపడటానికి కర్మేలు ప్రార్థన అనేది ఒకటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రారంభించాడు. దాని ద్వారా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. సంఘము ఒకే బోధలోకి రావాలి, సత్యంలో ప్రతిష్ఠింపబడాలి. దీని కొరకు
కన్నీటితో ఉపవసించి ప్రార్థించే మరి భక్తులు దేవుడు లేవనెత్తాడు. కాబట్టి ఈ రోజున ఉపవాసం దేని కొరకు చేస్తున్నాం, ఎందుకొరకు చేస్తున్నాం అనేది ఒక కారణం కూడా మనకు ఉండాలి. నెహెమ్యాను దేవుడు ఎలా బలపరిచాడు, ప్రేరేపించాడు, దానియేలును ఎలా ప్రేరేపించాడు. అలాగే ఈరోజు సంఘము సత్యంలో పరిష్టింపబడాలి. ఏమండి, యోధా భక్తుడు అన్న మాట మనకు గుర్తుంది కదా. దీని కొరకు పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము అన్నాడు. చూడండి, యోధాపత్రిక 3వ వచనం, ప్రియులారా మనకు అందరు కలిగేడు రక్షణను గూర్చి మీకు రాయవలెనని విశేషాసక్తి గలవాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనొచ్చు మీకు రాయవలసి వచ్చాను. కాబట్టి సంఘము సత్యంలో పరిశ్రమపడాలి. సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంత గలిబిలు తొలగిపోవాలి. ఏమండి, సంఘము రాకడికి సిద్ధపడాలంటే సిద్ధాంత విషయాలు ఏకత్వం రావాలి. దానికోసం కన్నీటితో ఉపవసించి ప్రార్థించే ప్రార్థనా పరులు లేవనెత్తబడాలి. ఈ కర్మేలు ప్రార్థన ఉద్యమము ప్రవక్త 1995 సంవత్సరంలో ప్రకటించి అప్పటి నుంచి నిరాటంకముగా ఉపవసించి ప్రార్థన చేస్తూ దేవుని కార్యాలు ఎన్నో జరుగుట చూడగలుగుతున్నాం. కనుక ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి. ఆనాడు నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేయడానికి కారణం, అలాగే ఇక్కడ దానియేలు చేయడానికి కారణం, అలాగే ఈరోజు కర్మేలు ప్రార్థన దేని కొరకు అంటే సార్వత్రిక సంఘము సత్యంలో ప్రతిష్ఠింపబడాలి. అనగా సిద్ధాంత అయోమయం తొలగిపోవాలి, దేవుని కార్యం జరగాలి, రాకడకు సంఘం సిద్ధపడాలి. కాబట్టి ఈ సందేశం ఆలోచించండి, మనం దేని కొరకు ఉపవాసం ఉంటున్నాం, దాని వెనుకున్న దేవుని కార్యం ఏమిటి అసలు. ఆనాడు నెహెమ్యాలాగా భక్తుడు దానియేలులాగా ఈరోజు నీవు సిద్ధాంత గందరగోళం తొలగిపోయి సార్వత్రిక సత్యంలో ప్రతిష్ఠింపబడాలని దేవుడు ప్రవక్త ద్వారా ఇచ్చిన పిలుపుకు లోబడి కర్మేలు ప్రార్థనలో నీవు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో వేడుకోగలిగితే దేవుని కార్యం చూడగలుగుతాం. యెజబెలు సృష్టించిన ఈ గలిబిలంతా పారదోలబడి సంఘం సత్యంలో ప్రతిష్ఠింపబడి రాకడ సిద్ధపడుతుంది. కాబట్టి ప్రవక్త ద్వారా ఇవ్వని పిలుపును ఒకసారి గుర్తించండి. అందరూ కూడా ఉపవసించి కన్నీరు గార్చండి. సంఘంలోని సిద్ధాంత అయోమయం తొలగిపోయి రాకడకు సిద్ధపాటు కలిగి ఆ యొక్క కార్యాన్ని మనం చూడగలుగుతాం. అనగా యేసయ్య రెండవ రాకడి సంఘం అన్ని విషయాలు కూడా సిద్ధాంత అయోమయం తొలగిపోయి ఏకాత్మతో అంటే సిద్ధాంత విషయంలో మరి ప్రతిష్ఠింపబడగా ఈ గలిబిలం తొలగిపోయి సత్యంలో ప్రతిష్ఠింపబడి ప్రభు రాకడికి సిద్ధపడే అనుభవం మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రవక్త ద్వారా దేవుడు జరిగిస్తున్న ఈ కార్యాన్ని ఒకవేళ ఇంతవరకు గ్రహించకపోయి ఉంటే చాలామంది ఏదో అనుకుంటారు ప్రవక్తను బట్టి, కానీ ప్రవక్త ద్వారా దేవుడు జరిగిస్తున్న దైవ కార్యాన్ని గుర్తుపడితే అప్పుడు మీరు అన్ని విషయాలు గ్రహించగలుగుతారు. దేవుడు పంపిన దైవజన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఈనాడు ఆయన పేరు తెలుసు కానీ ఆయన ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. అది ఇక్కడ ప్రాబ్లం. ఏమండి, కాబట్టి దేవుడు ఆయన ద్వారా జరిగిస్తున్న కార్యాన్ని గుర్తుపెడితే అప్పుడు ప్రవక్తను కూడా మీరు గుర్తుపట్టగలుగుతారు. పేరు తెలుసుకోవడం కాదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. ఆనాడు నెహెమ్యా యెరూషలేము పట్టణము మరి ప్రాకారము పడద్రోయబడింది అన్నప్పుడు ఎలాగ కన్నీటితో ప్రార్థించాడు. దానియేలు ఎలాగైతే ఈరోజు సిద్ధాంత దిద్దుబాటు విషయం అదే కన్నీటితో ప్రార్థించే ప్రవక్తలాగా మనము కూడా చేయగలిగితే దేవుడి కార్యం చూడగలుగుతాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఉపవాస ప్రార్థనలోని గొప్పతనం ఉద్దేశము మీరు కొన్ని తెలియజేశారు. ఇది విన్నవారు గ్రహించి నిన్ను గణపరిచే కృప దయచేసి మహిమ గంత ప్రభావం మీరే పొందమని అందరిలోనూ ఫలింపచేయండి. యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.